everyone. Honestly, talking about the action sequence of the film, it is one of the most challenging yet the most fulfilling experience for all of us. Sandeep sir's vision is one of the greatest vision because I remember listening to the narration and watching all the action sequences and then I proudly said it to myself that okay, welcome to Telugu film industry. Maruti sir has shot so well. Even when I talk about Roshan, he did a fantastic job. He went through a lot of injuries. He had fever most of the times when we were shooting action, and still he never gave up. Pandi Saroj Garu or Harsha Garu, I always kept looking at them while they were performing the action scenes, and it was so inspiring. Hi. రంపచోడవరంలో మా మోగ్లీ 2025 సినిమా షూటింగ్ నడుస్తుంది. కరెంట్లీ వీఆర్ షూటింగ్ క్లైమాక్స్ ఎపిసోడ్. ఒక చిన్న ఫైట్ ఉంది, చిన్న వాటర్ స్ట్రీమ్ ఉంటుంది, దాంట్లో ఫైట్ నడుస్తుంది. నాది బండి సరోజ్ గారిది ఫైట్. ఇట్స్ అ క్రేజీ ఎక్స్పీరియన్స్. అంటే వీ ఎంజాయ్డ్ ద ఫైట్ సో మచ్. ఇప్పుడు కొంచెం అలా ఫీవర్ నడుస్తుంది, ఈ వర్షం నీళ్ళేమో ఆ వాటరే కొడుతున్నారు. అండ్ ఇట్ ఈస్ రియలీ ఎగ్జాస్టింగ్, బట్ అట్ ద సేమ్ టైం కొత్త ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చింది ఈ హోల్ ఎక్స్పీరియన్స్. ఇట్ టాట్ మీ సంథింగ్. ఇట్ టాట్ మీ టు పుష్ బియాండ్ మై లిమిట్స్. బాడీ షివర్ అవుతుంది, వణుకొస్తుంది, వేడి తగులుతుంది, ముట్టుకుంటే కాలిపోతుంది. కానీ ఆ అవుట్పుట్ చూస్తున్నప్పుడు ఇవన్నీ మైనస్ అయిపోతున్నాయి. డిఓపీస్ టీమ్ ఇస్ ఆల్సో, మా మారుతి గారి టీమ్, దే ఆర్ ఆల్సో వెరీ డేరింగ్ అండ్ డాషింగ్. ఇట్స్ అ క్రేజీ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. అండ్ చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైట్ నటరాజ్ మాస్టర్ ఉన్నారు, ఆయన ఈ సినిమా మొత్తంకి సోలో కట్, ఏ ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చేయించారు. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా అద్భుతంగా, మీరు ఆ హౌస్ సెటప్ చూసుంటారు, అది చాలా అంటే చాలా రియలిస్టిక్గా, అట్ ద సేమ్ టైం కొంచెం ఒక స్కేల్ కూడా మెయింటైన్ చేసేలాగా చేశారు. సో ద హోల్ ఎక్స్పీరియన్స్ చాలా క్రేజీగా ఉంది. యూజువలీ సినిమాల్లో యాక్షన్ అయితే చేస్తాం, కానీ యాక్షన్ సీక్వెన్స్లు నాకు కూడా కొత్త సబ్జెక్టే. ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇన్ మోగ్లీ. జనాలు ఇది చూసి ఎలా రెసిప్రొకేట్ అవుతారా అని వీఆర్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. మేజర్గా ఈ మూవీస్లో టోటల్గా 4 యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్ విత్ ద స్టోరీ. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసి విలన్ ఫైట్, అది బండి సరోజ్ చేశారు. సో అతను అనుకున్న దానికంటే చాలా బాగా చేశాడు. డ్రోన్ ఫైట్ హీరో గారు అయితే చింపి పడేశారు. డ్రోన్ ఫైట్లో ఎవ్రీథింగ్ ఒక డిఫరెంట్ వరల్డ్కైతే మిమ్మల్ని తీసుకుపోతాను, నేను గ్యారంటీ ఇస్తాను. మోగ్లీ అనే సినిమా ది లౌడెస్ట్ వార్ ఆఫ్ ఏ సైలెంట్ లవ్ స్టోరీ. ఈ సినిమాకి నాకున్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వచ్చేసి ఇద్దరు, ఒకళ్ళు రమా మారుతి అండ్ కాలభైరవ. విజువల్స్ ని, కథని ఎలా అలా బ్యాలెన్స్ చేయాలి. మోగ్లీలో యాక్షన్ పార్ట్ అన్నది ఒక ప్లాన్ చేసినది కాదు అది. అండ్ ఫ్రమ్ ద డే 1 ఇది ఒక యాక్షన్ లవ్ స్టోరీగానే మేము ఇది స్టార్ట్ చేసాము. ఈ కథలో ఉన్న ఒక ఎమోషన్కి, ద లెవెల్ ఆఫ్ లవ్, లీడ్ క్యారెక్టర్స్ మధ్య ఉన్న లవ్కి, క్యారెక్టర్స్ మధ్య ఉండే ఎమోషన్స్కి, వీటన్నిటికీ కలిపి ఒక బలమైన యాక్షన్ సీక్వెన్సెస్ని కథ కోరుకుంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ నటరాజ్ అని చెప్పేసి తనే చేస్తున్నాడు సినిమా మొత్తం. స్క్రిప్ట్ నుంచే తను ఫాలో అవుతూ ఎలా బ్లెండ్ చేయగలం ప్రాపర్గా, ఒక సపరేట్ ఎపిసోడ్లా ఉండకుండా అని ఫస్ట్ నుంచి కేర్ తీసుకొని చేసింది ఇది. మోగ్లీ క్యారెక్టర్ చేసిన రోషన్కి ఒక స్టైల్ ఆఫ్ ఫైట్స్ ఉంటాయి, తనలో ఒక నాటుతనం, మొరటితనం ఉంటుంది. బండి సరోజ్ గారు చేసిన నోలన్ క్యారెక్టర్కి ఒక స్టైలిష్ ఫైట్స్ ఉంటాయి. రంపచోడవరంలో వి షాట్ ఫర్ 45 days. ఆ 45 daysలో కూడా ఇట్ వాజ్ లైక్ ఒక 25 days యాక్షన్ సీక్వెన్సెస్ చేసాము. ఒక నైట్ ఫారెస్ట్ షూట్ అయితే చాలా టఫెస్ట్ అనమాట. అప్పుడు షూట్ చేసినప్పుడు మాత్రం రోషన్కి 103 ఫీవర్ వచ్చి, ఆ ఫీవర్లో కూడా ఒక 2 days చేసి, 3వ రోజుకి ఆ షూట్ ఫినిష్ చేసి కానీ వెళ్ళి రెస్ట్ తీసుకోలేదు. ఆ లెవెల్ కష్టపడ్డాడు రోషన్. మోగ్లీ ప్రాపర్ న్యూ ఏజ్ తెలుగు సినిమా అని చెప్పచ్చు. కడుపుబ్బా నవ్వుకుంటారు, కళ్ళ నిండా ఏడుస్తారు, కోపం వస్తుంది, ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ బ్లెండ్ చేసి ఉన్న సినిమా. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. విల్ డెఫినెట్లీ లవ్ ఇట్.